అమ్మ అసలు చేతబడి ఉందంటారా? అసలు అసలు చేతబడి జరిగింది అని ఎలా తెలుసుకోవాలి? చేతబళ్ళు ఉన్నాయా? హ్మ్. చేతబళ్ళు అంటేనే చేతితో ఒక మంత్రపూర్వకంగా హ్మ్. ఓ మంత్రాన్ని ఉచ్చరిస్తూ హ్మ్. ఒక చేతబళ్ళు చేసే ఆయన్నేమంటారు? దుష్టుడు, దుర్మార్గుడు మామూలు సరళ భాషలో చెప్పుకుంటే. హ్మ్. క్షుద్ర పూజలు. క్షుద్ర పూజల వాడు. ఇప్పుడు కరెక్ట్ అయిన వాడొచ్చింది మాటొచ్చింది. క్షుద్ర పూజల వాడు చేసేది చేతబడి. హ్మ్. కదా! హ్మ్. మంత్రపూర్వకంగా చేత్తో చేసే చేతబడి అంటే అక్కడ నిమ్మకాయలు, కోడని, పసుపని, కుంకుమని, ఏంటో ముగ్గులని, బొగ్గు మసని హ్మ్. ఇట్లా రకరకాల పద్ధతులతో ఒక హ్మ్. బొమ్మలు తయారు చేయటం. పిండితో గాని దేనితో అన్నా బొమ్మలు తయారు చేయటం. మళ్ళీ దానికి ఏంతో మంత్రోక్తంగా సూదులు పడవటం, మేకులు పడవటం, పిన్నీసులు గుచ్చటం. హ్మ్. ఇట్టా మంత్రంతో కూడి ఒక ప్రత్యేకమైన వింత వింతల చేష్టలతో చేసేదాన్ని చేతబడిగా మనం జనం పరిగణలోకి తీసుకుని దాన్ని నమ్ముతున్నారు. అది హ్మ్. మూఢనమ్మకమా? హ్మ్. లేకపోతే అది నమ్మాల్సిన విషయమా అనేది మనం ఎవరి మనస్తత్వానికి వాళ్ళకి వదిలేద్దాం మనం. హ్మ్. ఉన్నాయా? లేవా? అనంటే హ్మ్. కొన్నిసార్లు కొన్ని విషయాలమ్మా హ్మ్. ఇప్పుడు దేవుడున్నాడు, లేడు. హ్మ్. చేతబళ్ళున్నాయి, లేవు. హ్మ్. అట్ట గాలుంది, లేదు. దెయ్యం ఉంది, లేదు. అన్న హ్మ్. విషయంలో గూడా ఈ చేతబడిని గూడా మనం అలాగే తీసుకుంటే హ్మ్. కొంతమంది పడే కొన్ని బాధలు హ్మ్. అకారణంగా వాళ్ళు చెప్పే కొన్ని సమస్యలు మన దగ్గరకొచ్చి హ్మ్. ఇరుగు పొరుగు వాళ్ళు గానీ, లేతే ఏదన్నా మనం న్యూస్‌లో గానీ, హ్మ్. ఎక్కడైనా మనం చూసే కొన్ని విధానాలు, పద్ధతులు హ్మ్. ఇవన్నీ చూస్తే ఉన్నాయి. నిజమే అని అనిపిస్తుంది. హ్మ్. వాళ్ళు పడే బాధలు గూడా నిజమే అని అనిపిస్తుంది. హ్మ్. అట్లాగే కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఉన్నాయి అంటానికి ఆస్కారం ఉంది. ఏమీ లేదు. ఇదంతా ఉట్టిదే అనంటానికి కూడా హ్మ్. ఆస్కారం ఉంది. హ్మ్. కాబట్టి హ్మ్. ఇది కూడా ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరైనా బలహీనమైన మనస్తత్వం ఉంది. హ్మ్. ఇవన్నీ నమ్ముతున్నారు. హ్మ్. మాకెవరో చేశారు, చెందారు. దానివల్లే మేము బాధపడుతున్నాము అనని. హ్మ్. ఎవరైనా నా దగ్గరకొచ్చి ఈ సమస్య గురించి చాలా మంది నన్ను అడిగిన వాళ్ళున్నారు. మాకు వాళ్ళు చేతబడి చేశారు. వీళ్ళు హ్మ్. చేతబడి చేశారు. అందుకే మాకు కలిసి రావట్లేదు. లేతే మేము ఇట్టా అయిపోయాము. హ్మ్. లేకపోతే మాకు ఈ అనారోగ్య సమస్యలొస్తున్నాయి అని చెప్తున్నాము. హ్మ్. చెప్పినప్పుడు అమ్మ నేనేం చెప్పాలి మీరు చెప్పండి? మీకలాగే చేశారు చేతబడి. హ్మ్. మీరందుకే బాధలు పడుతున్నారు. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి అని అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇట్లా నేను చెప్పి వాళ్ళని ఇంకా కుంగదీసి ఇంకా బాధకు లోను జేయాలా? హ్మ్. లేతే వేరేగా చెప్పి నేను వాళ్ళకి ధైర్యం ఇవ్వాలా? ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉన్న మనిషిని హ్మ్. ఇప్పుడు మీరే వచ్చి నాకు ఈ విషయం చెప్పారు. ఏవండీ ఎవరో మాకు చేతబడి చేశారు. మేము ఇట్లా బాధలు పడుతున్నాము. అన్న వాళ్ళకి నేనేం చెప్పాలి? ఒక హ్మ్. గురుస్థానంలో ఉన్న మనిషిని నేనేం చెప్పాలి? చెప్పండి. హ్మ్. ఉన్నాయమ్మా దాని గురించే మీరు బాధపడుతున్నారు. మీకు పలానా వాళ్ళు చేతబడులు చేశారు అని ఊరు పేరుతో గూడా చెప్పి హ్మ్. లేకపోతే చెప్పకుండానో నువ్వు హ్మ్. ఆ బాధకే గురవుతున్నావు నేను చెప్పటం ఎంతవరకు ధర్మం? నేను చాలా మందికి చెప్తున్నా ఈ విషయం. అది పద్ధతి కాదు. హ్మ్. నేనైతే ఒకటే చెప్తా. అమ్మా ఎవరు లేరు అంత తీరిగ్గా. హ్మ్. అందరూ హడావుడి జీవితాల్లో ఉరుకులు పరుగులు పెడుతోంది ప్రపంచం. హ్మ్. ఎవరి జీవితాల్లో వాళ్ళు హడావుడిగా పరుగులెత్తుతున్నారు. హ్మ్. అంత తీరిగ్గా కూర్చుని నీకు చేతబడులు చేసే అంత స్థిమితం, తీరిక ఎవరికుంది? ఇదే పని చేసిన వాళ్ళకుంటది కదా! ఏంటి వాళ్ళకి ప్రయోజనం? నీ వల్ల వాళ్ళకేమన్నా ప్రయోజనంగా నీ నుండేమన్నా 100,00,00,000 ఆస్తొస్తుందా వాళ్ళకి? హ్మ్. నీ మీద చేతబడి చేస్తే? నేనెందుకంటే ఎవరికైనా ఈ ఆలోచనలో ఉంటే వాళ్ళకి మనోధైర్యం ఇవ్వటానికే నేను చెప్తున్నా. హ్మ్. వేరేగా కాదు. హ్మ్. మనం వ్యతిరేకంగా ఇంకో రకంగా నేను చెప్తే వాళ్ళింకా కుంగిపోతారు. ఇంకా బాధపడతారు. హ్మ్. ఇంకా మానసికంగా బలహీనమవుతారు. కాబట్టి అది కాదు పద్ధతి. హ్మ్. ఎవ్వరు అంత తీరిగ్గా లేవురు. హ్మ్. ఈ చేతబడులు ఇవన్నీ అనేవి హ్మ్. అసలు మీరు అంత పరిగణలోకి అది విషమ పరిస్థితిగా మీరెవ్వరు తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మీకు ఎంతైతే మీరు మనోనిబ్బరంతో ఉంటారో, హ్మ్. మీరెంతైతే ధైర్యంగా ఉంటారో, హ్మ్. అలాంటప్పుడు అవన్నీ మీ జోలికి రావు. ఒకవేళ జరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయమ్మా? అంటే కొంతమంది మనం చూస్తాం కాబట్టి లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే, హ్మ్. ఏదో మాకు అనారోగ్య సమస్య వచ్చిందని తీవ్రంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. హ్మ్. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. బలహీనమైపోతూ ఉంటారు. ఏ పని చెయ్యరు. హ్మ్. నిస్సత్తువతో ఉంటారు.
ఏంటో కొంతమంది అయితే భయంకరంగా ఏంటో కేకలై పెడుతూ ఉంటారు, బొబ్బలు పెడుతూ ఉంటారు. ఇట్లా ఉమ్, రకరకాలుగా మనకి కనపడుతూ ఉంటారు. అదేమంటే మాకు చేతబడి చేశారు అంటూ ఉంటారు. ఉమ్, అలాగే వాళ్ళ గడ్డి మాముల్లో గాని, పొలాల్లో గాని, ఇళ్ల పక్కన గాని, ఎక్కడైనా గాని ఉమ్, ఏదో పిండితో చేసిన బొమ్మలు కనిపించటం, ఉమ్, ఆ ఏవో వింత వింత లిపితో రాసిన కాగితాలు గాని ఏదైనా బయటపడటం, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉమ్, చెప్తూ ఉంటే కొన్ని నేను చూశాను. ఉమ్, ఎట్లాగూ అని వాళ్ళు చెప్తుంటే చూశాను. ఉమ్, నాకైతే దేనికైనా నాకు చిరునవ్వే సమాధానం. ఉమ్, అదేమ్మా సంగతి. కాబట్టి మనోధైర్యంతో ఉండాలి. ఉమ్, అన్నీ మనం సీరియస్ గా తీసుకోకు. ఒకవేళ వచ్చిందే అనుకోండి, ఉమ్, దేనికైనా కూడా భగవత్ ఆరాధన, భగవన్నామ స్మరణ, ఉమ్, భగవంతుని గురించిన మంత్రోచ్చారణ ఇవి చేయటం వల్ల ఉమ్, మన జోలికి రావు. ఉమ్, కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఉండి ఉమ్, కాళభైరవుడు యొక్క ఆరాధన చేయటం వల్ల గాని, ఉమ్, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల గాని, ఉమ్, ఏదన్నా మీరు ఇట్టాగే చేతబడులు మనకు చేశారనుకున్న వాళ్ళు ఉమ్, ఇవి తొలగించుకోవచ్చు. ఉమ్. దీనికి నివారణ మార్గాలు ఇవి ఉన్నాయి. తప్పకుండా మీరు ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తాము, మేము బాగు చేస్తాము ఉమ్, అన్న మా అన్న వాళ్ళ మాటలు నమ్మటం కన్నా ఉమ్, ఎక్కువగా మీరంతా మీరు ఆంజనేయ స్వామి వారిని గాని, కాళభైరవుని గాని ఉమ్. ప్రముఖమైన బలంగరిన దైవారాధన చేసుకోవటం వల్ల ఏదైనా ఈ చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని మీరు పాలదొరుకోవచ్చు మీరే స్వయంగా. అంటే ఇది ఆరాధించడం వరకు పక్కన పెడితే ఈ వస్తువులతో చేస్తారు, ఈ వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవడం బెటర్ అన్నవి ఏమైనా ఉన్నాయా? ఓకే. ఉమ్, అంటే ఏదైనా ఆడవాళ్ళైతే ముఖ్యంగా మీరు మైల బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. ఉమ్, అట్లాగే ప్రసవించిన స్త్రీలు ఉమ్, ప్రసవమైన బట్టలు పడేయరాదు. ఉమ్, అట్లాగే మీరు ప్రసవించిన తర్వాత ఉమ్, మాయ ఉంది చూడండి, ఉమ్, ఆ మాయను కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఉమ్, అలా పడేయరాదు. ఉమ్, జుట్టు విరబోసుకునే స్త్రీలు ఎప్పుడు తిరగరాదు. ఉమ్, మీరు తల చిక్కు తీసుకున్న తర్వాత చిక్కు అనేది ఉంటుంది కదా, అది లుంగ చుట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అది కూడా చాలా తప్పు పద్ధతి, ఉమ్, చేయరాదు. ఉమ్, ఎటు కాని టైంలో మనకు తెలియని ప్రదేశాలకి ఉమ్, ఏదైనా 4 కూడళ్ళు 3 కూడళ్ళు జరిగిన దారులు కలిసిన చోటకు గాని ఉమ్, మీరు చూసి చూడకుండా ఆ ప్రాంతాల్లో మీరు ప్రయాణం చేయరాదు. నడవటం గాని అట్లాంటివన్నీ చేయరాదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి మీరు, ఉమ్, మంచిదే కదా. ఉమ్, ఎక్కడన్నా నిమ్మకాయలు గాని ఏమన్నా కనిపించాయి, వాటిని చేత్తో పట్టుకోవటం గాని, ఉమ్. వాటిని దాటటం గాని ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచి పద్ధతి. పొరపాటున ఆ నిమ్మకాయ తొక్కితే ఏం చేయాలమ్మా వెంటనే? వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఉమ్, తలస్నానం చేసి ఉమ్, దైవానికి దీపారాధన పెట్టుకుని ఇట్లా జరిగింది కాబట్టి దీని నుంచి వచ్చే ఏదన్నా బాధలుంటే మాకు రాకుండా కలగజేయి స్వామిని దండం పెట్టుకోవటం వల్ల మంచి పద్ధతి. ఓకే. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు.